చౌకీటానా. ఈ చౌకీటానా దగ్గర ఆగిపోయింది. సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, వి కెనాట్ అండూ హిస్టరీని అండూ చేయలేం, కానీ కెన్ వి అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ? వీఆర్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద అక్బర్స్ గ్రేట్నెస్, వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ద షాజహాన్స్ హిస్టరిక్ values, we are not questioning the Aurangzeb's commitment to his religion. There's nothing wrong in it, but we should also parallelly talk about his tyranny, his tyrannical attitude, his approach towards Hindus in those times. అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం, కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని విన్నాం, రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని విన్నాం. ఐ డోంట్ నో వై కన్వీనియంట్లీ అవర్ హిస్టారియన్స్ conveniently they have made it in such a way, only it confined to only Mughal emperors. Tippi kodite Mughals ruled only for 200 plus years, whereas Chalukyas, whereas Pallavas, mana in Kakatiyas, Vijayanagara Samrajya, there were hundreds of years. కానీ ఎందుకు అది వారి హిస్టరీ, మన హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజుల పైన చిన్న చూపు చూశారని చెప్పచ్చు. దే belittle rest of the dynasties when compared to Mughals. ఇది ఎక్కడో back in my mind it used to be there. So when you could convey the greatness of an Akbar, when you say that how committed religious man Aurangzeb was, so why can't we talk about jizya? It's always interesting. And then being a Hindu land, ఇది నేను హిందూగా ఉండాలి, నువ్వు జిజియా నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరేమో దాన్ని ముట్టుకోలేదు, భయపడ్డారేమో, లేదా సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో. బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాక్. సో నాకు అనిపించింది దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి. ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబ్ చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళంతా ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి. ఔరంగజేబ్ చచ్చిపోయి చాలా రోజులైంది, శతాబ్దాలు అయిపోయింది, కానీ ఔరంగజేబ్ గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇది నాకేమనిపించింది, లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్, ఎస్పెషలీ when it comes to జిజియా. రాజ్యాలను కొలగొట్టింది ఉంది, రాజుల్ని చంపింది ఉంది, కానీ బట్ ఒక సగటు మనిషి, కామన్ మ్యాన్ ఇన్ ద ముఘల్ పీరియడ్ డ్యూరింగ్ ఔరంగజేబ్, హీ హ్యాస్ టు పే జిజియా. సో వై కాంట్ వి ఎక్స్ప్లోర్ దిస్ యాజ్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా, దట్స్ హౌ వి ఎక్స్పాండెడ్. ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఎప్పుడు రెవల్యూషనరీస్ ఆ రెబిలియన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి, వెరీ స్పాంటేనియస్గా స్పార్క్ అవుతాయి. సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. 18 minutes ప్రీ క్లైమాక్స్ ఆ పార్ట్ అంతా. వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, technical aspects of cinema. The third is my experience in handling the emotions of people and fighting against the tyranny in Andhra Pradesh. So maybe all this rolled into one. That's why the climax had been appreciated quite well. Andaru nachi adokati repeated అది నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఎందుకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఒకసారి ఇది ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు. మొఘల్స్ చేసిన దారుణాలందరినీ, ఔరంగజేబ్ చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు. సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం, వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్డ్, ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దాన్ని కంప్లీట్గా చేయగలిగాం. అదొకటి. మెయిన్ నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా ఐఎమ్ క్వైట్ రిలక్టెంట్ హీరో, కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్. ఐఎమ్ లీస్ట్ కనెక్టెడ్ టు, ఐ లైక్ స్టోరీస్, ఐ లైక్ టు వాచ్ సినిమా, ఐఎమ్ యావిడ్ ఫిల్మ్ వాచర్. బాగా చదువుతాను, నవల్స్ చదువుతాను, కానీ ఎప్పుడు నేను హీరోగా ఎప్పుడు ఊహించుకోలేదు. బట్ కాలం, డెస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చింది, పాలిటిక్స్ తీసుకొచ్చింది. But my constant commitment is only one thing, no matter what you do, మీరు ఏవి చేసినా, I want a part of myself should be able to help the cultural integration of our country, the cultural integration of Bharat. I'm deeply committed to that part.
అలా అని చెప్పి ఇట్ ఇస్ నాట్ అబౌట్ హిందూస్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ ముస్లిమ్స్, ఇట్స్ నాట్ అబౌట్ దట్. మీరు చూస్తే క్లైమాక్స్ అంతా ఇట్ ఈస్ గుడ్ వర్సెస్ బ్యాడ్, గుడ్ వర్సెస్ ఈవిల్. ఒక టిరానికల్ కింగ్ మీద తిరగబడిందే ఉంటుంది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్ట్రోకింగ్ ద టెన్షన్స్, ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రోకింగ్ ద ఫియర్. ఆ ఆస్పెక్ట్, ఆ యాంగిల్లోకి తీసుకెళ్ళదలుచుకోవాలి. మీరు చూస్తే ఈ సినిమాలో హీరో పక్కన ఎస్పెషల్లీ వన్ పర్టికులర్ క్యారెక్టర్ ఐ హ్యాడ్ కన్సీవ్డ్ డ్యూరింగ్ ఫర్ ద క్లైమాక్స్ వాజ్ వెన్ వీఆర్ రీడూయింగ్ ద re-examining the screenplay. One is I wanted someone from ఆయన పేరేంటి జయసుధ గారి, the tall guy. No, what's his name? జయసుధ గారి అబ్బాయి నిహా కపూర్ యాక్టెడ్ యాజ్ అ మ్యాన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ ఇండియా, బలూచిస్తాన్ నుంచి. సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని, ఎందుకంటే నాకు దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాట్ కెన్ బి ఇన్క్లూడెడ్ అనుకున్నప్పుడు ఐ హ్యావ్ ఇన్క్లూడెడ్ దట్ పార్ట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ని థాట్లో పెట్టి. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబరేట్గా ఉండేది కదా, దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే, బట్ లేటర్ ఇట్ బికేమ్ పార్ట్ 1 పార్ట్ 2 అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయి ఈ పార్ట్ 1లో. అలాగే పార్ట్ 2 కూడా ఆల్మోస్ట్ ఒక 25 to 30% చేసాం. సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్.